శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో శ్రీకృష్ణుని మహిమ నారదుడు ఎలా వర్ణించాడో చెప్పుకుందాం. నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో నారద, కృష్ణుడు 16,000 మంది పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, ఆయన 16,000 మందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు. ఆయన నరకాసుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు నరకాసుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచినటువంటి 16,000 మంది రాజకుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి 16,000 మంది 16,000 సౌదాలు నిర్మించి 16,000 మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులై తాళి కట్టారట అన్నాడు. ఆ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇదెలా జరుగుతుంది అన్నాడు. అంటే అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునకు గురయ్యాడో చూడండి. తాళైతే కట్టాడు, మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరికి బయలుదేరి భూలోకానికి వచ్చాడు నారదుడు. ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలో ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ చేసుకున్న 16,000 మంది స్త్రీలలో ఒక స్త్రీ యొక్క గృహం. ఆవిడ తామర పువ్వు వంటి తన చేతితో వింజామర చేతపట్టి కృష్ణ భగవానికి విసురుతోంది. భార్య చేత సేవలు పొందుతున్నాడని వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అటు తిరిగి కూర్చుని సేవకులు అందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదుడు ఎదురుగా వచ్చి, అలా వెళ్ళిపోతున్నావేంటి నారదా, లోపలికి రండి, మీరు నాతో ఏదైనా పని ఉండి వచ్చారా? ఏ పని చెప్పినా ఆ పనిని అవతలు దాల్చి చేయడానికి ఈ సేవకుడు మీ దగ్గరే ఉంటాడు ఎప్పుడు అన్నాడు కృష్ణుడు. అప్పుడు నారదుడు అన్నాడు, కృష్ణ మహానుభావ దామోదర, నీవు భక్తుల పాలిట సర్వకాలముల యందు కల్పవృక్షం వంటి వాడివి. దుష్టజనులను నిగ్రహించడానికి నీవు ఇటువంటి అవతారాలు స్వీకరిస్తావు. నీ పదసేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరము నా మనస్సు వసించి ఉండే వరము నాకు ఇయ్యవలసింది అని నారదుడు కృష్ణుడిని అడిగాడు. తర్వాత బయటికి వచ్చి ఈ ఇంట్లో ఉన్నవాడు కాబట్టి పక్కింట్లో ఎలా ఉంటాడు అని అనుకుని పక్కింట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి అలా తలుపు తీసి చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సంసార్లాగే కనపడుతున్నాడు కృష్ణుడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురం నందు నిలబడినటువంటి నారదుడు అన్నాడు, ఏమినా ఆశ్చర్యము, ఏమినా ఆనందము, ఏం కృష్ణ పరమాత్మ మహానుభావుడు ఇంతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలం నందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులు కాల్చినా వాటి పవిత్రత కానీ అపవిత్రత కానీ తానికి అంటనట్లు, సూర్యకిరణములు బురద మీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నవాడు సంసారానికి అతీతుడే ఉన్నాడు అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైన సంసార రీతి. దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది? కృష్ణ పరమాత్మ 16,000 మంది కన్యలను మదము చేత చేసుకున్నవాడు కాదు, వారిని ఉద్ధరించాలని చేసుకున్నవాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వంను విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడి చేష్టితములను మనం వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వాడవి? ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాపకత్వం ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే పరమభక్తితో కృష్ణ భగవాన్ని సంసారమును నారదుడు చూసే ప్రయత్నం చేసి తాను ఆనందించిన కథావృత్తాంతం విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో వారి యందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుణ్ణి తొందరగా చేరుకుంటారు. దాంతోపాటు ఇహమునందు అపారమైన ధనమును పొంది పశు పుత్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములన్నింటినీ అనుభవించగలిగిన స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఈ ఆఖ్యానమును పూర్తి చేశారు. తర్వాత భీముడు జరాసంధుని వధించడం. ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు సభ తీర్చి ఉన్నాడు.
అప్పుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. అయ్యా, జరాసంధుడనే రాజు అనేక మంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వాళ్ళందరూ అనేకమైన హింసలు పొందుతున్నారు కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని కోరాడు. ఆ మాటలు విన్న కృష్ణ పరమాత్మ, తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుని వధిస్తాం అని మాట ఇచ్చి, ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచన చెప్పమని ఉద్ధవుని అడిగారు. పరమాత్మ అన్నీ తెలుసున్నవాడై ఉండి ఉద్ధవుని అడగడం ఎందుకు అని మనకు సందేహం కలవచ్చు. కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యము 10 మందికి కట్టబెడతారు. అప్పుడు ఉద్ధవుడన్నాడు, ఇటువంటి కార్యం చేసే ముందు ఒక పని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు 4 దిక్కులా ఉండే రాజుల మదం అణచడానికి 4 పంపాలి. కనుక ఈ సందర్భంలో జరాసంధుడికి కూడా వధించి రాజసూయాగం చేస్తే బాగుంటుంది. మీరు అలా ఆలోచించండి కృష్ణ అని అన్నాడు ఉద్ధవుడు. చాలా మంచి ఆలోచన చెప్పావని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ధర్మరాజు కృష్ణ పరమాత్మను ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి 4 4 దిక్కులకి పంపారు. 4 దిక్కులా వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజు గారి పేరు చెప్పగానే ఎవ్వరూ వ్యతిరేకించిన వారు లేరు, ఒక్క జరాసంధుడు తప్ప. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ, ధర్మజ, నీవేం బెంగ పెట్టుకోకు. జరాసంధుని వధించడం కోసమనే నేను, అర్జునుడు, భీముడు బ్రాహ్మణ రూపంలో వెళ్తాం. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదైనా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో వెళ్ళి యుద్ధ భిక్ష అడుగుతాం. ఇస్తాను అని తర్వాత వాడు తప్పుకోవడానికి వీల్లేదు. వాడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. ఆ తర్వాత రాజసూయాగం నువ్వు చేద్దువు అని 3 బ్రాహ్మణ రూపంలో ధరించి మగధ దేశానికి వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేం కావాలి అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధ భిక్ష కావాలి అని అన్నారు. బ్రాహ్మణులైన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి 3 తేరపారు చూశాడు. వాడేం తెలివి తక్కువ వాడు కాదు. వచ్చిన వాళ్ళు కృష్ణ, భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుడి చేతిలో 17 సార్లు ఓడిపోయాడు. కానీ 18వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడే ఉన్నాడు. 18వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లుగా జరాసంధుడి దగ్గర నటించాడు. అప్పుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తాను ఓడిపోయానన్నది జరాసంధుడు మర్చిపోయాడు. 18వ సారి కృష్ణుడు పారిపోయాడన్నదే గుర్తుపెట్టుకున్నాడు. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి. ఏమి వింతయ్యా, నేను యుద్ధానికి వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతావా? అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయనన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలో వాని మరణం వచ్చింది. కృష్ణ, నాతో యుద్ధ భూమిలో నిలబడ్డం అంటే అంత తేలికైన విషయం కాదు. ముందు నువ్వు పక్కకు వెళ్ళు. అర్జునుడు మంచి బాలపరాక్రములు ఉన్నవాడు. గాంధీవం పట్టుకుంటే శత్రువులను తునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్నా పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా, అతడు మహాబలవంతుడు, పైగా వాయుపుత్రుడు. నాతో బలానికి సరిపోతాడు అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధానికి రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలుపెట్టాడు. భీమసేనుడు జరాసంధునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వెంటనే మల్ల యుద్ధం చేయడానికి వీలుగా ఒక చోట భూమిని సమతలంగా తయారు చేశారు. జరాసంధుడు, భీముడు ఇద్దరూ మల్ల యుద్ధం మొదలుపెట్టారు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కులోంచి కళ్ళల్లోంచి నెత్తురు ఓడిపోయి ఇద్దరూ కూడా ఎర్రటి రంగులో మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. భీముల్లో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సుని భీముడికి ప్రవేశపెట్టాడు. కృష్ణుడి తేజస్సు కలవడం వల్ల భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడికి 10,000 ఏనుగుల బలం ఉంది. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు.
యుద్ధం జరగ్గా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరిపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టు కొమ్మ తీసి దాన్ని రెండుగా చీల్చి చూపించాడు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒక కాలును తన రెండో కాలుతో తొక్కిపెట్టి రెండో కాలు పట్టుకుని ఉత్తరించేస్తే శరీరంలో సగభాగం తల వరకు జరాసంధుడి శరీరం 2 ఖండాలుగా విడిపోయింది. ఆ 2 ఖండాలను భీముడు అటు ఇటు విసిరిశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ధర్మబద్ధమైనటువంటి పాలన చేసేవాడు ఎవడు ఉంటాడో వాని యందు నేను సర్వకాలంలో ప్రీతి కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మబద్ధంగా పరిపాలించండి అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి వాళ్ళని విడిచిపెట్టేశాడు కృష్ణ పరమాత్మ. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుడి వద్ద ఉన్నటువంటి ధన కనక వస్తు వాహనాలు పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. అప్పుడు రాజసూయాగం చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.